అందరికీ మన ఛానల్ చూసే వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనకు వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ ప్రతి సంవత్సరం ఎలా వస్తాయో ప్రతి సంవత్సరం జనవరి కొత్త సంవత్సరము అలానే వస్తుంది. కొత్త సంవత్సరం అని అనుకోకుండా సంవత్సరం మారింది. ఇంకా కొత్తగా వచ్చేది ఏముంటుంది? మనకు ప్రతి సంవత్సరం పండుగలు ఎలా వస్తాయో జనవరి కూడా అలానే వస్తుంది. పండుగలకు ఎలా ఎంజాయ్ చేస్తారో అలానే జనవరిలో కూడా మనము పండుగ సందడి, పండుగ వాతావరణాన్ని చేసుకునేలాగా చూసుకోవాలి. పండుగ వంటలు, పూజలు అలా ఇంకా మనం పండుగలు అప్పుడు చేసిన దానికంటే జనవరిలో వేరే రకంగా వేరే ఎంజాయ్ ఎక్కువ ఉంటుంది మనకు. కాకపోతే పండుగలాగానే చేసుకుంటే పూజలు కానీ వంటలు కానీ అన్ని నైవేద్యాలు కానీ అలానే చేసుకుంటే ఇంక ఇది కూడా ఒక పండుగ లాగానే జనవరి కొత్తగా వచ్చింది అనుకోకుండా ప్రతి సంవత్సరం వచ్చే జనవరి పండుగలాగానే అనుకోవాలి. ఇంటి ముందట ముగ్గులు పండుగ వచ్చినప్పుడు ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటాము. కాకపోతే కొంచెం ఎంజాయ్లనే తేడా ఉంటుంది, ఎంజాయ్ చేయడంలోనే తేడా ఉంటుంది. పండుగల కంటే ఎక్కువ అయిపోతుంది జనవరిలో. అన్ని పూజలు ఎలా చేసుకుంటామో అలానే ఈ జనవరిని కూడా కొంచెం మార్చుకొని టెంపుల్కి పోవడము కొత్త సంవత్సరంలో, అలానే కొత్త బట్టలు కానీ వంటలు అన్ని రకాల ప్రసాదాలు చేసుకోవడము, పూజలు చేసుకున్నామంటే ఇంక ఇది కూడా మనకు అన్ని పండుగల్లాగా ఇది ఒక పండుగలాగానే గడిచిపోతుంది. ముగ్గులు వేసుకోవడం అయితే మనం పండుగలప్పుడు ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటాము. ఇంకా వంటలు కూడా అలానే చేసుకుంటాము. కాకపోతే ఇంకా కొంచెము డిఫరెంట్గా వంటలు. సంవత్సరం మారిందనగానే అది వేరే సంతోషము జనాలల్లో. ఒకప్పుడు పండుగలు వచ్చినాయంటే ఒకటే రోజు ఊరంతా పండుగ జరుపుకునేవాళ్ళు. ఈ రోజులల్లో పండుగలు అసలు పక్కన ఇంటోళ్ళే మనిషికొక రోజు చేసుకుంటూ ఉన్నారు పండుగ. వాడకొక రోజు, ఊరికొక రోజు, ఒక పండుగను 3 రోజులు 2 రోజులు ఏ రోజు చేసుకుంటాలో జనాలు పండుగలు తెలియకుండానే పోతాయి. ఇంకా ఈ జనవరి 1 అయితే ఎప్పుడు అందరూ ఒకటే రోజు చేసుకుంటారు. ఒకటే రోజు వచ్చేస్తుంది. దీనికి మార్పు అనేది ఏమి ఉండదు. జనవరి 1కి అయితే ఊరంతా దేశమంతా ఒకటే రోజు అయిపోతుంది. జనవరి వచ్చిందంటే సంక్రాంతి వచ్చింది అంటే కొత్త పంటలు, పిల్లలకు కైట్లు, సంతోషంగా కైట్ల పండుగ. నెల రోజులు 2 నెలలు కైట్ తోటి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. జనవరి వచ్చిందంటే జనవరిలో చాలా సందడిగా ఉంటుంది. కొత్త పంటలు ఇంటికి రావడము, సంక్రాంతి పండుగ పెద్దగా చేసుకోవడము, ఇంకా ఒక్కొక్క ఊర్లల్లో కోడి పందాలని ఇవని ఇంకా ఈ జనవరితో పాటు మనకు పండుగలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా కైట్లతోటి అయితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు ఒక నెల రోజులు మనకు ముగ్గులతోటి అంత సందడిగా ఉండేది వాకిళ్ళల్లో.